నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు నాగసాయి కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ పొంగలి మరియు పల్లీల చట్నీ. ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చేసుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 2.5 గ్లాసుల రైస్, 1.5 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి గ్లాస్ తోటి మీరు ఏ గ్లాస్ అయినా ఏ బౌల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసిన వాటర్ని పారేసి మరి వేరొక వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ పాడేసి ఫ్రెష్ వాటర్ వేసి 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలండి. ఈ వాటర్ క్వాంటిటీ ఎలాగంటే 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. అలాగే 1 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసి నానబెట్టుకోవాలి. తాలింపు కోసం 1 స్పూను మిరియాలు, 2 రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైసు, పెసరపప్పు, అందులోకి వేసేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. ఇలా కాకుండా పెసరపప్పు, బియ్యం కలిపి రైస్ వండుకున్నాక లాస్ట్లో తాలింపు వేసుకుంటారు, అలాగైనా వేసుకోవచ్చు. ఇందులోకి పసుపు, ఉప్పు వేసి కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. ఇది 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. పొంగల్ అనేది ఇలా జారుడుగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులోకి పల్లీల చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మిరియాలు ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొనైనా చేసుకోవచ్చు. మా పిల్లలు మిరియాలు అంతగా తినరు, అందుకే 1 స్పూనే వేసాను. ఇప్పుడు చట్నీ కోసం పల్లీలు వేపుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు పల్లీలు తీసుకున్నానండి. వీటన్నింటినీ ఇలా బాగా ఎర్రగా వేపుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వీటికి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కారం ఉండవండి, అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను. కారం ఉన్నవైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా, పచ్చిమిర్చి, వేపుడు శనగపప్పు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి 4-5, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత చట్నీలోకి వేసేసుకోవడమే. ఈ విధంగా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఈ పొంగలికి ఈ పల్లీల చట్నీ మంచి కాంబినేషన్ అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.